హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము ఇలా పూసగా నెయ్యి ఎలా చేసుకోవాలో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇంట్లోనే చేసిన నెయ్యి ఇది. నేను పాల మీద మీగడని తీసుకొని డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. అదే మీగడతో చేశాను నేను. చూడండి ఎంత బాగా వచ్చిందో నెయ్యి. మనకి ఇలా చల్లారిన తర్వాత ఇలా పూసగా అవుతుంది. ఈ కంప్లీట్ వీడియో చూసేసేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్లో ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. ఈరోజు వీడియోలో మనము నెయ్యి ఎలా చేసుకోవాలో చూద్దాము. మ్యాక్సిమం అందరు చేసుకుంటారు, బట్ నేను చేసే ప్రాసెస్, ఈజీ ప్రాసెస్ ఎలా చేస్తానో చూపిస్తాను. ఏం లేదు ఫ్రెండ్స్, మనము మీగడని స్టోర్ చేసుకుంటాం కదా, పాలలో నుంచి మీగడ తీసుకున్నప్పుడు డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే మీగడ తీసిన తర్వాత పెరుగు వేస్తారు, పెరుగు వేసి స్టోర్ చేసి స్మెల్ వస్తుంది అని చెప్పేసి. బట్ నేను అలా ఏం చేయను ఫ్రెండ్స్. పాలలో నుంచి మీగడ తీసుకున్న తర్వాత డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను. ఇలా స్ట్రాంగ్, ఇప్పుడు నేను తీసి ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయింది కాబట్టి సాఫ్ట్గా కనిపిస్తుంది, కానీ స్ట్రాంగ్గా ఐస్ లాగా అయిపోతుంది. మనకు డీ ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ లాగా అయిపోతుంది అనమాట. నేను వితిన్ 10 daysలో చేసేసుకుంటాను. 10 daysలో నాకు ఒక చిన్న బౌల్ నిండా అవ్వంగానే నెయ్యి చేసేసుకుంటాను. మిక్సీ జార్లో వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవడమే, అంతే. మనం 10 daysకి ఒకసారి చేసుకుంటేనే మనకి ఫ్రెష్గా ఉంటుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మనకి మీగడ అనేది, చాలా ఫ్రెష్గా ఉంటుంది. 10 daysలోనే చేసేసుకోవాలి. కూల్ వాటర్ కూడా ఏమీ యాడ్ చేయను ఫ్రెండ్స్. నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ యాడ్ చేస్తాను. కూల్ వాటర్ యాడ్ చేసుకుంటే మీగడ మంచిగా వస్తుంది అని అంటారు. అలా ఏమీ ఉండదు. అయినా కానీ చూడండి మీరు ఎంత మంచిగా వస్తుంది మనకి వెన్న అనేది. మనకి తీసుకునే మంచిగా ఉన్నాయంటే వెన్న కూడా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. మీగడ వేసేసుకున్న తర్వాత మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేసుకొని మనం మిక్సీ పట్టేస్తే, కంటిన్యూస్గా పట్టొద్దు, స్టాప్ చేసుకుంటూ ఒక 2-3 times మిక్సీ పట్టేసామని అలా అయితే మనకి వెన్న మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి మనకి చాలా సింపుల్గా తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనము చూడండి వెన్న ఎంత బాగా వచ్చేసిందో. మనం ఇలా వాటర్ అంతా పిండేసుకుంటే చూడండి అంతే. ఇప్పుడు మనం క్లీన్ వాటర్లో, నార్మల్ వాటర్, అవి కూల్ వాటర్ ఏం కాదు, వాష్ చేసుకోవాలి కంపల్సరీ. మనము వెన్నెని తీసుకున్న తర్వాత డైరెక్ట్ అది వేడి చేసేయద్దు. ఒకసారి ఇట్లా క్లీన్ వాటర్లో వేసుకొని కడిగేసుకోవాలి వెన్నెని. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయిపోతుంది. బట్ నెయ్యి కూడా ఎంత బాగా వస్తుంది, పూసగా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మనం ఇలా వెన్న అంతా తీసేసుకున్నాం కదా, చూడండి మనకి ఇలా వాటర్లో కొద్దిగా లైట్గా క్లీన్ చేసేసుకొని మనం ఈ వెన్నెనంతా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. వాటర్ అంతా ఇలా పిండేసుకోవాలి. వెన్న అంతా మెల్ట్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మరిగించుకోవాలి. వెన్న అంతా మెల్ట్ అయిపోయాక మనం మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోవాలి. బ్రౌన్ కలర్ రాగానే మనం ఒక తమలపాకు వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే నెయ్యిలో నుంచి స్మెల్ ఎక్కడికి వెళ్ళకుండా అలాగే ఫ్రెష్గా ఉంటుంది. ఎన్ని రోజులైనా సరే నెయ్యి మనం ఒక 1 month నిల్వ పెట్టుకున్నా కానీ ఫ్రెష్గా ఉంటుంది నెయ్యి. అందుకే తమలపాకు వేసుకోవాలి. మన క్వాంటిటీ బట్టి వేసుకోవాలి. ఇప్పుడు నేను చేసింది ఓన్లీ 10 days మలైతో కాబట్టి నేను ఒకటే వేసాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి పెంచుకోవాలి తమలపాకు అనేది. ఇప్పుడు మనం ఇది వడకట్టేసుకుందాము. ఇది ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి మనకి పూసగా అన్నట్టు కనిపించదు. మనం చల్లారిన తర్వాత చూస్తే అప్పుడు మనకి తెలుస్తుంది నెయ్యి ఎంత బాగుందో అనేసి. ఎంతో సింపుల్గా ఇంట్లోనే నెయ్యి చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇప్పుడు నేను చెప్పిన టిప్స్తోని ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వితిన్ 20 minutesలో మనకి నెయ్యి అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.